Hi students, welcome to biology class, 10th biology class, chapter number 3, transportation, the circulatory system. Okay, so మనము ప్రీవియస్ వీడియోస్లో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. టుడేస్ అవర్ టాపిక్ ఈస్ ద బ్లడ్ వెజల్స్ అండ్ circulation. The blood vessels and circulation. Let us study how we came to know about the structure and function of the blood vessels. So మన ప్రీవియస్ వీడియోస్లో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్. మెయిన్గా బ్లడ్ వెజల్స్ 2 టైప్స్ ఉంటాయి, అవి ఆర్టరీస్, వీన్స్. సో వీటిల్లో మనకి వాటి యొక్క స్ట్రక్చరు, ఆ బ్లడ్ ఫ్లో అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం. సో ఇట్ వాజ్ నాట్ అంటిల్ 16th century that we really came to know how our blood vessels functioned. అంటే 16th century వరకు అసలు బ్లడ్ వెజల్స్ అనేవి ఎట్లా ఫంక్షన్ అవుతాయి అనేది తెలియదు అనమాట. సో ఇన్ 1574 an Italian doctor Girolamo Fabrici was studying the veins in the leg. 1574లో ఫ్యాబ్రిసి అనేటటువంటి సైంటిస్ట్, ఇటాలియన్ డాక్టర్ అతను, ఈయన ఫస్ట్ వీన్స్ని, లెగ్లో ఉన్నటువంటి వీన్స్ని స్టడీ చేశారు. హీ నోటీస్డ్ దట్ దే హ్యాడ్ స్మాల్ వాల్స్ ఇన్ దెమ్ ఇఫ్ ద బ్లడ్ మూవ్డ్ ఇన్ వన్ డైరెక్షన్. అంటే ఇక్కడ ఏంటంటే బ్లడ్ అనేది అవే ఫ్రమ్ ద హార్ట్ ఆర్ టు ద హార్ట్ అనే మూమెంట్నే మనం గమనిస్తున్నాం అనమాట. అది ఐదర్ వీన్స్లో కానీ ఆర్టరీస్లో కానీ. సో అది ఎలా జరుగుతుంది అంటే ఏవో వాల్స్ అనేవి, అంటే బ్యాక్కి వెళ్లకుండా, డైరెక్షన్ చేంజ్ అవ్వకుండా ఏదో వాల్స్ ఉన్నాయి అనేది ఈయన నోటీస్ చేశాడు. ద వాల్స్ ఫోల్డెడ్ టువర్డ్స్ the walls folded towards the walls of the vessel so that the blood could pass without trouble. If the blood moved in the opposite direction, the walls closed. సో ఒకవేళ మనకి ఎక్కడైనా కూడా మనం క్లోజ్ చేసిన ఏదైనా మనం బాడీ పార్ట్స్ని ఫోల్డ్ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్లోకి వెళ్ళట్లేదు అనమాట. వెళ్ళకుండా వన్ డైరెక్షన్లోనే ఈ వాల్ మూవ్ అయ్యేటట్టు. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్ బ్లడ్ వచ్చిందనుకోండి ప్రెజర్ వల్ల, వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతున్నాయి అనమాట. సో దిస్ మీన్ దట్ దే ఆర్ వన్ వే వాల్స్. అప్పుడు అతను అర్థం చేసుకున్నాడు ఇదేదో వన్ వే వాల్స్ లాగా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్లో బ్లడ్ ఫ్లోనివి ఆపుతున్నాయని. ద వాల్స్ పర్మిటెడ్ ద బ్లడ్ మూవ్ ఈవెన్ వెన్ ఏ పర్సన్ ఇన్ స్టాండింగ్ అప్రైట్ బట్ నాట్ మూవ్ డౌన్వర్డ్. అంటే మనకి ఎప్పుడు కూడా బ్లడ్ అనేది హార్ట్కి, అవే ఫ్రమ్ ద హార్ట్ టువర్డ్స్ ద హార్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అంతేగాని మనము నిలబడిన పైకి మనకి కింద కూర్చుంటే కిందకంటే మనకి గ్రావిటీ ఉంటుంది కదా, దాని తగ్గట్టు బ్లడ్ ఫ్లో జరగటం అనేది జరగదనమాట. వెన్ ఏ పర్సన్ మూవ్స్ హిజ్ లెగ్స్ జస్ట్ టైటన్స్ హిజ్ లెగ్ మజిల్స్, దో మజిల్స్ స్క్వీజ్ ద వీన్ and force the blood in those veins to move upward against the pull of gravity, because that's the only way to go. So if a person keeps his leg muscles relaxed, the blood is not moving much, but at least it's not being pulled down by gravity. The worlds won't allow that. సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మన బ్లడ్ ఫ్లో అనేది, సో వీన్స్లో అయితే ఎలాగైతే ఉంటుందో వన్ వే డైరెక్షన్లోనే వెనక్కి వెళ్ళటం, అంటే వాల్స్ అనేవి ఏం చేస్తాయంటే బ్యాక్ కానివ్వండి డైరెక్షన్ మార్చుకోవటం చేయకుండా చేస్తాయన్నమాట. సో ఎవ్రీ వన్ థాట్ that the blood leaving the left ventricle always move away from the heart, for which Fabrici paid no attention. He missed the importance of his own discovery. అంటే అప్పటికి ఇంకా మనకి ఫుల్గా హార్ట్ యొక్క ఫంక్షన్, వీన్స్ ఇంకా కనుక్కోలేదు కాబట్టి జస్ట్ తను ఏం చేస్తాడంటే అది మిస్ అయ్యాడు అనమాట. తర్వాత ఏమైందంటే విలియం హార్వే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విలియం హార్వే 1578 to 1654, an English man who after he became a doctor went to Italy for further education and studied the Fabrici. అంటే ఈయన చేసినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్ని ఈయన కంటిన్యూ చేశారనమాట. విలియం హార్వే, ఈయన కూడా ఒక డాక్టరే. హార్వే dissected the heart of dead people and studied the wall between each atrium and its ventricle. సో ఈయన ఏం చేశాడంటే డెడ్ పీపుల్ని, చనిపోయిన పీపుల్లో నుంచి మనకి హార్ట్ని డిసెక్ట్ చేసి ఈయన ఏట్రియంకి వెంట్రికల్స్కి మధ్యలో ఉన్నటువంటి ఏంటి ఎట్లా బ్లడ్ ఫ్లో అవుతుంది అనేది ఈయన గమనించాడు అనమాట. హీ నోటీస్డ్ దట్ దే వర్ వన్ వే వాల్స్. సో అతను కూడా ఏం చెప్పాడంటే ఇక్కడ వన్ వే వాల్స్ అనేవి మనకి వెజల్స్లో ఉంటాయి. దే అలౌడ్ ద బ్లడ్ టు ఫ్లో ఫ్రమ్ ద ఏట్రియం టు ద వెంట్రికల్ వితౌట్ ఎనీ హిండ్రెన్స్. దే అలౌడ్ ద బ్లడ్ టు ఫ్లో ఫ్రమ్ ద ఏట్రియం టు ద వెంట్రికల్. మనకి హార్ట్లో ఉన్నట్లయితే, మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ హార్ట్ స్ట్రక్చర్లో, సో ఇది మనకి ఏట్రియము, ఇది వెంట్రికల్, మనకి లెఫ్ట్ ఏట్రియము రైట్ అంటాం కదా. సో ఇక్కడ నుంచి మనకి బ్లడ్ అనేది లెఫ్ట్ పల్మనరీ వీన్స్ ద్వారా వచ్చినటువంటి బ్లడ్ ఇక్కడ నుంచి మనకి ఏట్రియం నుంచి వెంట్రికల్లోకి వచ్చి, సో అక్కడ నుంచి మనకి ఈ అయోటా ద్వారా బయటికి వెళ్ళటము, ఈ ఫ్లో అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తున్న టాపిక్. సో ఆ ఫ్లో అయ్యేటప్పుడు అది వస్తుంది అని చెప్పేసి ఇతను డిస్కవరీ చేయడం జరిగిందనమాట.
So thinking about the walls, he checked that by tying off and blocking different veins in animals, he experienced on the veins always bulged on the side of the black way from the heart. So ఆయన ఏం చేస్తుంటే టై చేసి చూసినా కూడా అవి బ్యాక్ ఫ్లో అనేది లేదు, అవి బల్జ్ అయిపోతున్నాయి. సో యాజ్ థాట్ దట్ బ్లడ్ ఈస్ ట్రయింగ్ టు ఫ్లో టువర్డ్ ద హార్ట్ అండ్ టు అక్యుములేట్ జస్ట్ బిలో ద బ్లాక్ బికాజ్ ఇట్ సింప్లీ కుడ్ నాట్ ఫ్లో అవే ఫ్రమ్ ద హార్ట్. దట్ ఈస్ ద దిస్ వాస్ ట్రూ ఆఫ్ ఆల్ వీన్స్లోనే అనమాట. ఎంత ఎక్స్పెరిమెంట్స్ దేన్నో చేశారంటే వీల్స్లో చేశారు. సో వీన్స్లో చేసినప్పుడు మనకి అక్కడ వాల్స్ అనేవి ఉన్నాయి. సో ఇవేదో ఫ్లోని ఆపుతున్నాయి, ఒకవైపే పోయేటట్లు చేస్తున్నాయి అని చెప్పేసి కనుక్కున్నారు. ఇన్ ద ఆర్టరీస్ ద బ్లడ్ బల్జ్డ్ ఆన్ ద హార్ట్ సైడ్ ఆఫ్ ఎనీ బ్లాక్ హీ పుట్ ఇన్. హీ థాట్ ఇట్ వర్ ట్రయింగ్ టు ఫ్లో అవే ఫ్రమ్ ద హార్ట్ అండ్ కుడ్ నాట్ మూవ్ ఇన్ ద అదర్ డైరెక్షన్. సో ఇక్కడ మనకి ఆర్టరీస్ అంటే ఏంటమ్మా, ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మనకి హార్ట్ నుంచి మజిల్స్లోకి వెళ్తూ ఉంటుంది కదా. సో ఎప్పుడు కూడా మనకి అవే ఫ్రమ్ ద హార్ట్ నుంచే ఆర్టరీస్లో బ్లడ్ ఫ్లో అనేది జరగటం జరిగింది. టై చేసినా ఏం చేసినా కూడా ఆపోజిట్ డైరెక్షన్ లేదనమాట. హార్వే నౌ సా వాట్ వాజ్ హ్యాపెనింగ్. ద హార్ట్ పుష్డ్ బ్లడ్ ఇన్ టు ద ఆర్టరీస్. అంటే హార్ట్ ఏం చేస్తుంది, బ్లడ్ని పుష్ చేస్తుంది. ఆ హార్ట్ పుష్ చేసినప్పుడు ఆ బ్లడ్ అనేది ఆర్టరీస్ ద్వారా ఎక్కడికి వెళ్తున్నాయి, మజిల్స్లోకి అంటే ఆర్గాన్స్లోకి వెళ్తున్నాయి అనమాట. అండ్ ద బ్లడ్ రిటర్న్డ్ బై ద వీన్స్. అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మజిల్స్లోకి వెళ్ళిన తర్వాత యూటిలైజేషన్ జరిగి మనకు అక్కడ ఏమవుద్ది, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. అప్పుడు అది ఎలాగ చేంజ్ అవుతుంది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్గా అయినప్పుడు అది వీన్స్ ద్వారా తిరిగి మళ్ళీ హార్ట్లోకి రావటం అనేది జరుగుతుంది. హార్ట్ అనేది ఇక్కడ ఏం క్లీన్ చేయదమ్మా, ఇట్ ఈస్ జస్ట్ పంపింగ్ ఆర్గాన్ అనమాట. అది ఇచ్చే ప్రెజర్ వల్ల ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది కంటిన్యూగా ఒక సర్క్యులర్గా మూవ్ అవ్వడానికి ఇది తోడ్పడుతుంటుంది అనమాట. వీన్స్లో ఎప్పుడు కూడా మనకి డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆర్టరీస్లో ఎప్పుడు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది హార్ట్ నుంచి మనకి ఆర్గాన్స్లోకి ఆక్సిజనేటెడ్ బ్లడ్, అక్కడి నుంచి కలెక్ట్ అయిన డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వీన్స్ ద్వారా మళ్ళీ తిరిగి హార్ట్కి వచ్చేయటం అనేది చూస్తాం. అక్కడి నుంచి మళ్ళీ మనకి పల్మనరీ ఉంది కదా, పల్మనరీ వీన్స్ పల్మనరీ ఆర్టరీస్లో కూడా వెళ్తాయి. అదేంటి మళ్ళీ చూద్దాం. సో అట్లా ఒక సర్క్యులేషన్ అనేది జరగటానికి ఆర్టరీస్, వీన్స్, హార్ట్ ఈ మూడు కూడా మనకి కంబైండ్ అయ్యి చేస్తుంటాయి అనమాట. ఇట్ డిడ్ దిస్ ఫర్ బోత్ వెంట్రికల్స్. సో ద బ్లడ్ హ్యాడ్ ఏ డబుల్ సర్క్యులేషన్. అంటే ఇక్కడ మనకి డబుల్ సర్క్యులేషన్ కనపడుతుంది కదా, ఒకటేమో ఆర్టరీస్ ద్వారా, వీన్స్ ద్వారా ఆర్గాన్స్లోకి వెళ్తుంది, లంగ్స్కి వెళ్ళి మళ్ళీ తిరిగి హార్ట్కి వస్తుంది అనమాట. సో ఇఫ్ వన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్ ఇట్ లెఫ్ట్ బై అవే ఫ్రమ్ ద ఆర్టరీస్ టు ద లంగ్స్ అండ్ రిటర్న్ బై వే ఆఫ్ ద వీన్స్ టు ద లెఫ్ట్ ఏట్రియం ఫ్రమ్ ద దేర్ ఇన్ టు ద లెఫ్ట్ వెంట్రికల్. సో ఇక్కడ చూడండి, మనకి కన్ఫ్యూజన్ లేకుండా 1కి 4 సార్లు చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ వన్ స్టార్టెడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్, ఇఫ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద రైట్ వెంట్రికల్. సో ఇక్కడ చూసారు కదమ్మా, ఇది మనకి లెఫ్ట్ వెంట్రికల్, ఇది రైట్ వెంట్రికల్. ఇక్కడ వచ్చేసరికి సో మనకి ఈ రైట్ వెంట్రికల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే వీటికంటే కూడా మనకి ఇక్కడ నీట్గా డయాగ్రామ్స్ ద్వారా మనకి చక్కగా యారోస్ ఇచ్చున్నారు. మీరు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే వెంటనే ఇక్కడికి వెళ్ళిపోండి. ఇక్కడ వెళ్ళిపోయారంటే మనకి ఇది కార్డియాక్ సైకిల్ చదివినప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ అది సో ఒక్కసారి వెంట్రికల్ నుంచి స్టార్ట్ అయ్యిందంటే లెఫ్ట్ బై ద ఆర్టరీస్లోనికి నుంచి లంగ్స్లోకి వెళ్తుంది అనమాట. అండ్ రిటర్న్డ్ బై ద వీన్స్. మళ్ళీ ఇప్పుడు చెప్పాను కదా, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది మళ్ళీ వీన్స్ ద్వారా వచ్చి లెఫ్ట్ ఏట్రియంలో నుంచి మళ్ళీ మనకి లెఫ్ట్ వెంట్రికల్లోనికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇదనమాట. ఫ్రమ్ ద లెఫ్ట్ వెంట్రికల్ if left away from the arteries to the rest of the body and returned, so greater circulation by way of veins to right atrium and from there is into the right ventricle. సో ఇక్కడ మనకి వీన్స్ అనేది ఎక్కడలోకి వచ్చి రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్లోకి వచ్చాయి. సో దెన్ ఇట్ స్టార్టెడ్ ఆల్ ఓవర్. సో హార్వే ఆల్సో షోడ్ దట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్ సపోజ్ దట్ ద బ్లడ్ వాజ్ యూజ్డ్ అప్ ఇన్ ద బాడీ అండ్ దట్ న్యూ బ్లడ్ వాజ్ ఫార్మ్డ్. హీ మెజర్డ్ హౌ మచ్ బ్లడ్ ద హార్ట్ పంప్డ్ ఇన్ one contraction and also కౌంటెడ్ ఏ నెంబర్ ఆఫ్ కాంట్రాక్షన్స్. సో అతను అనుకున్నాడు అనమాట, ఒకసారి బ్లడ్ అనేది యూటిలైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ బ్లడ్ని తిరిగి పంప్ చేయడానికి ఇంకెంత బ్లడ్ తయారవ్వాలి అనేసి ఇలాంటి డౌట్లన్నీ అతనికి వచ్చాయి. హీ ఫౌండ్ దట్ ఇన్ 1 hour ద హార్ట్ పంప్డ్ అవుట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ దట్ వాస్ 3 times ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద మ్యాన్. సో ఒక్కసారి అతను 1 hour హార్ట్ యొక్క ఎంత పంప్ చేస్తుందో బ్లడ్ని అని చెక్ చేసినప్పుడు మనకి 3 times మన వెయిట్ కంటే 3 times ఉన్నంత బ్లడ్ని అది పంపించగల కెపాసిటీ ఉంది మన హార్ట్కి. ద బాడీ కుడ్ నాట్ యూజ్ అప్ బ్లడ్ అండ్ ఫార్మ్ న్యూ బ్లడ్ ఎట్ సచ్ ఏ రేట్. సో అంత రేట్లో మన బాడీ అనేది బ్లడ్ని తయారు చేయలేదు. ద సేమ్ బ్లడ్ హ్యాడ్ టు సర్క్యులేట్ అండ్ బి యూజ్డ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. అంటే దాని అర్థం ఏమిటి, ఒకసారి బ్లడ్ యూటిలైజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బ్లడ్ ఇమీడియట్ క్రియేట్ అవ్వటం అనేది కాదనమాట. సో మనకి ఈ యొక్క బ్లడ్
మనకి 120 డేస్ ఉంటుంది మన యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ వాటి యొక్క టైం స్పాన్ కదా. సో అంటే మనకి కొత్త కొత్తవి అనమాట, కొన్ని మిలియన్స్ ఆఫ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి బాడీలో. ఎక్కడి నుంచి మనకు తెలుసు కదా, బోన్ మ్యారో నుంచి. సో బోన్ మ్యారోలో మనకు కొత్తగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా 120 డేస్ అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా వాటి లైఫ్ స్పాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఇట్లా మనకు కంటిన్యూగా జరిగేటటువంటి ప్రాసెస్ అనమాట ఇది. అంటే మనకు ఒక్కసారి బ్లడ్ ఫ్లో అయిన తర్వాత మళ్ళీ వెంటనే తయారవుతుంది. అది మళ్ళీ ఓవర్ అంటే మళ్ళీ యూటిలైజ్ అయిపోయిన తర్వాత, అంటే ఇదంతా కూడా ఏంటంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. బ్లడ్ అనేది తయారవ్వటము, యూజ్ అవ్వటము, మళ్ళీ ఫ్లో అవ్వటం అనేది ఒక కంటిన్యూటీ ప్రాసెస్. సో హార్వే స్టిల్ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్. ద స్మాలెస్ట్ ఆర్టరీస్ అండ్ వీన్స్ దట్ కుడ్ బి సీన్ హ్యాడ్ టు కనెక్టెడ్ బై వెజల్స్ టూ స్మాల్ టు సీ వేర్ ది రియల్లీ దేర్. అప్పటి వరకు కనీసం కెపిలరీస్ గురించి కూడా తెలియదు అనమాట. సో మనకేమవుతుందంటే అప్పుడు ఇంకా అర్థం చేసుకున్నాడు, ఒక ఆర్టరీస్ వీన్సే కాదు, దాని నుంచి ఇంకా స్మాల్గా వచ్చేటటువంటి వెజల్స్ కూడా ఉన్నాయని. ఇన్ ద 1650 scientists had learned to put lenses together in such a way that objects too small to see with a naked eye could be magnified and made visible. Marcello Malpighi, with the microscope, he could see tiny blood vessels that were invisible with naked eye. సో తర్వాత ఏం చేశారు, మార్సెల్లో మాల్ఫిజీ అనే అతను కూడా సైంటిస్ట్, ఈయన కూడా మనకి దీని మీద స్టడీ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు మంచి ఇంపార్టెంట్ అనమాట సైంటిస్టులు, మార్సెల్లో మాల్ఫిజీ అండ్ విలియం హార్వే. సో బ్లడ్ వెజల్స్ కనుక్కున్నారు వీళ్ళు, బ్లడ్ ఫ్లో అండ్ బ్లడ్ వెజల్స్. సో వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకా స్మాలెస్ట్ టినీ పార్టే ఉన్నాయి, వెజల్స్ ఉన్నాయి అని చెప్పేసి కనుక్కోవటం అనేది జరిగిందనమాట. ఇన్ 1661, 4 years after Harvey's death, Malpighi studied the wings of bats. He could see blood vessels in their thin membranes, and under the microscope he could see the smallest arteries and veins were connected very fine blood vessels. So he called these blood vessels capillaries. అతను కనుక్కున్నాడు అనమాట ఈ capillaries-ని. ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ హెయిర్, లాటిన్ వర్డ్లో capillary మీన్ లాటిన్ వర్డ్ అనమాట, ఇక్కడ నుంచి డిరైవ్ చేశారు. మీనింగ్ ఏంటి అంటే హెయిర్. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో బికాస్ దే వర్ యాజ్ థిన్ యాజ్ ద ఫైనెస్ట్ ఆఫ్ హెయిర్స్. హెయిర్స్ లాగా అవి చాలా థిన్గా, థిక్ కాదు, థిన్గా ఉంటాయి, పల్చగా. విత్ ద డిస్కవరీ ఆఫ్ క్యాపిలరీస్ ద ఐడియా ఆఫ్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ వాజ్ కంప్లీట్. సో ఇప్పుడు యాక్సెప్టెడ్ ఎవర్ సిన్స్. సో ఇంతవరకు ఏంటంటే ఇవంతా కూడా మనకి ఒకటొకటిగా కనుక్కోవడం జరిగింది. ఫైనల్గా ఇప్పుడైతే సో ఈ బ్లడ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, టై చేయంగానే బ్యాక్ వెళ్ళట్లేదు అనమాట, బల్జ్ అయిపోతుంది. అంటే బ్లడ్ ఎక్కడికి వెళ్ళి చేరుతుంది, ఇవన్నిటికీ కూడా మనకి ఆన్సర్స్ వచ్చాయి. ఎప్పుడంటే ఈ కెపిలరీస్ని బాగా మనం కనుక్కున్న తర్వాత, ప్రతి ఒక్క సెల్కి కూడా కెపిలరీ ద్వారా బ్లడ్ వెజల్ కనెక్ట్ అయి ఉంటాయి, బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. వాల్స్ ఉంటాయి వీన్స్లో, అదే ఆపోజిట్ డైరెక్షన్ ఆపకుండా చూస్తాయి వాల్స్ అనేవి. సో హార్ట్లో కూడా మనం వాల్స్ గమనిస్తాం కదా. సో ఇవన్నీ కూడా మనకి అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఈ యొక్క పారాగ్రాఫ్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే బ్లడ్ వెజల్స్, ఆర్టరీస్, వీన్స్, కెపిలరీస్, 3 types ఆఫ్ బ్లడ్ వెజల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్పారు, ట్రై లైక్ దిస్ అని. సో నౌ వీ నో దట్ బ్లడ్ సర్క్యులేట్ ఇన్ ద బ్లడ్ వెజల్స్, బట్ హౌ డిడ్ ద సైంటిస్ట్ ఫైండ్ అవుట్ దట్ బ్లడ్ మూవ్స్ ఇన్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద బ్లడ్ వెజల్స్ అనేది తెలుసుకున్నారు. అయితే సైంటిస్టులు దాన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేశారు. సో ఇఫ్ ఇట్ ఈజ్ పాసిబుల్ టు డెమాన్స్ట్రేట్ ద మూమెంట్ ఆఫ్ ద బ్లడ్ వితౌట్ డ్యామేజింగ్ ద వెజల్స్, ఎప్పటికో డ్యామేజ్ చేయకుండా వెజల్స్ని డెమాన్స్ట్రేట్ చేయటము అవుతుందా అని చూశారనమాట. దానికి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. లెట్ us రిపీట్ ద క్లాసికల్ ఎక్స్పెరిమెంట్ టు డెమాన్స్ట్రేట్ ద మూమెంట్ ఆఫ్ బ్లడ్ ఇన్ వీన్స్ కండక్టెడ్ బై విలియం హార్వే ఇన్ ఎర్లీ 17th century when there was no compound microscope or any other modern equipment. సో ఇప్పుడైతే మనకి ఎన్నో మైక్రోస్కోప్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు, రకరకాలు ఉన్నాయి. అదేవిధంగా ఏ మోడర్న్ ఎక్విప్మెంట్ లేకుండా అతను ఎలా అబ్జర్వ్ చేశాడు వీన్స్ గురించి అనేది ఎంత గొప్ప విషయమో చూడండి. సో ఇక్కడ చూసారు కదా మా హ్యాండ్. సో ఇది వచ్చేసి హార్వేస్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో టై ఏ టార్నికెట్ జస్ట్ అబోవ్ ద ఎల్బో. సో ఇక్కడ మనకి ఎల్బోకి పైన ఒక చిన్న థ్రెడ్ లాంటి టార్నికెట్ అంటే అది కట్టాయి. హూస్ బ్లడ్ వెజల్స్ ఆర్ ప్రామినెంట్ ఇన్ ద హ్యాండ్. సో ఎవరికైతే బాగా కొంతమందికి ఈ యొక్క వెజల్స్ కనపడుతూ ఉంటాయి చేతిలో, బాగా మజిల్స్ అనేవి ఫామ్ అయిపోయి చక్కగా కనపడుతూ ఉంటాయి, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టై చేశారనమాట. ఆస్క్ హిమ్ హర్ టు హోల్డ్ ద ఫిస్ట్ విత్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ రోల్డ్ ఇన్ ద హ్యాండ్. వాళ్ళకి ఏం చెప్పారంటే వాళ్ళ యొక్క ఫిస్ట్ని ఇలా టైట్గా పట్టుకోమన్నారు. నౌ ద బ్లడ్ వెజల్స్ కెన్ బి సీన్ మోర్ ప్రామినెంట్. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ యొక్క బ్లడ్ వెజల్స్ అనేవి ప్రామినెంట్గా మనకి కనపడతాయి. ఫైండ్ అన్డివైడెడ్ బ్లడ్ వెజల్స్ వేర్ వీ హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. At the end of the vessel, far rest from the elbow, apply steady pressure so as to close its cavity.
Now apply pressure from the elbow towards the palm slowly and observe the changes in the blood vessels. సో మనము ఇలాగ చేయి పెట్టి మనం ప్రెజర్ని అప్లై చేసి, అంటే నాకైతే వెజల్స్ పెద్ద కనిపించడం లేదు, కానీ కనిపించే వాళ్ళకి కనుక చూస్తే మనం ప్రెజర్ అప్లై చేసినప్పుడు, ప్రెజర్ రిలీజ్ చేసినప్పుడు ఆ వెజల్స్ యొక్క మూమెంట్ని, అవి బాగా కాంట్రాక్ట్ రిలాక్స్ అవ్వటం, అవన్నీ కూడా మనము చక్కగా గమనించవచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి హ్యాండ్లో ఉన్నాయి, చూడండి ఎంత చక్కగా ఇలా అనమాట. సో ఇట్లాగ అయినటువంటి ఆర్టరీస్ వీన్స్ని ప్రెజర్ అప్లై చేసి, సో ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది అనేది ఆ కాలంలో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీని అంతటిని బట్టి కూడా ఇప్పుడు వాళ్ళు ఏం డిస్కవరీ చేశారంటే వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ వీన్స్. సో దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ కాల్డ్ ఆర్టరీస్ అండ్ వీన్స్. మనకి చిన్న క్లాసుల్లో నుంచి మనం చదువుతూ ఉంటాము బ్లడ్ వెజల్స్ మెయిన్లీ 2 టైప్స్ అని. అవి ఏంటి? ఆర్టరీస్, వీన్స్. ఓకే, ఆర్టరీస్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు బాడీ పార్ట్స్. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే మనం అందరం కన్ఫ్యూజ్ అవుతాం. ఆర్టరీస్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు ద బాడీ పార్ట్స్. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఆర్టరీస్లో ఏ బ్లడ్ ఫ్లో అవుతుంది, మనం చిన్నప్పటి నుంచి గుడ్ బ్లడ్, బ్యాడ్ బ్లడ్ అని చదువుకుంటాం. పెద్ద అయ్యేటప్పటికి ఆక్సిజనేటెడ్, డీఆక్సిజనేటెడ్ అని చదువుతాం. సో ఆక్సిజనేటెడ్ అంటే ఏమిటి? బ్లడ్తో ఆక్సిజన్ కలిస్తే దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు, దాన్ని గుడ్ బ్లడ్ అని కూడా అంటారు, ఎందుకంటే అది మనకి అవసరం అన్నమాట. సో వాటిల్ని క్యారీ చేసేది ఆర్టరీస్. ఆర్టరీస్ వాటిల్ని క్యారీ చేస్తాయి. అంటే మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎవరికి అవసరము? ఆర్గాన్స్కి, మజిల్స్కి, సెల్స్కి, టిష్యూస్కి అవసరం. కాబట్టి హార్ట్ మనకేం చేస్తుంది? పంప్ చేస్తుంది అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీ అయిపోద్ది. సో హార్ట్ టు బాడీ పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్టరీస్ ఎప్పుడు కూడా బ్లడ్ని హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ తీసుకొస్తాయి. ఓకేనా? వేరాస్ వీన్స్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ బాడీ ఆర్గాన్స్ టు హార్ట్. ఇంకా దానికి ఆపోజిట్ అనమాట. వీన్స్ ఏం చేస్తాయి? ఆ వీన్స్ అంటేనే ఏంటి? బ్యాడ్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే ఇవి ఏం చేస్తాయంట వీన్స్? ఈ మజిల్స్లో, ఆర్గాన్స్లో ఉన్న డీఆక్సిజనేటెడ్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్తో మిక్సప్ అయిన బ్లడ్. సో దాన్ని మనం ఏమంటారంటే ఆక్సిజన్ లెస్ అనమాట. ఆక్సిజన్ లేనటువంటిది అంటే కార్బన్ డైఆక్సైడే కదా, లేదా డీఆక్సిజనేటెడ్ అంటాం. ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఈ ఆర్గాన్స్ నుంచి కలెక్ట్ చేసి హార్ట్కి పంపిస్తాయి. ఓకే, సో లెట్ us అబ్జర్వ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ వీన్స్. సో ఇది ఫంక్షనల్ డిఫరెన్స్ అనుకుందాం. ఇప్పుడు ఇది స్ట్రక్చరల్ డిఫరెన్స్. సో ఇది వచ్చి టీఎస్ ఆఫ్ ఆర్టరీ, ఇది వచ్చి టీఎస్ ఆఫ్ వీను, టీఎస్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీ. మొత్తం 3 టైప్స్ ఉంటాయి కదా. సో టీఎస్ ఆఫ్ ఆర్టరీలో మనకి ఎలాస్టిక్ ఫైబ్రస్ కోట్ ఉంటుంది. ఆర్టరీ వాల్స్ అనేవి ఎలా ఉంటాయి? మనకి ఆర్టరీ వాల్స్ ఎప్పుడు థిక్గా ఉంటాయి, ఎలాస్టిసిటీ ఉంటుంది. సో ఎలాస్టిక్ ఫైబ్రస్ కోట్ అనేది ఇక్కడ ఉంటుంది. మజిల్ లేయరు, దీన్ని ఏమంటారంటే టఫ్ ఫైబ్రస్ కోట్ అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత దీనిలో ల్యూమెన్ అంటారు, లైనింగ్ సెల్స్, మజిల్ లేయర్ ఉంటాయి. ఇక్కడ వచ్చి ల్యూమెన్, ఇది వచ్చి లైనింగ్ సెల్స్. ఇది వచ్చి మనకి స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్టరీ, వీను, బ్లడ్ క్యాపిలరీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీని బ్లడ్ క్యాపిలరీస్. సో ఏంటి బ్లడ్ క్యాపిలరీస్? బ్లడ్ క్యాపిలరీస్ ఆర్ ద మైక్రోస్కోపిక్ వెజల్స్ మేడ్ ఆఫ్ సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్. సో మనకి సెల్స్ చూసుకున్నట్లయితే సింగిల్ లేయర్ సెల్స్ ఉంటాయి. ఇవి మైక్రోస్కోపిక్ వెజల్స్ అంటే మనకి బయటికి కనపడ, ఆర్టరీస్ మీన్స్ కనపడినంత ఇదిగా అవి కనపడం. దే అలో డిఫ్యూషన్ ఆఫ్ వేరియస్ సబ్స్టెన్సెస్. అవి వేరియస్ సబ్స్టెన్సెస్ని డిఫ్యూషన్ ద్వారా అలో చేస్తాయి. ద ల్యూకోసైట్ WBC కెన్ స్వీజ్ అవుట్ ఆఫ్ ద capillary wall. So they establish continuously between arteries and veins. ఓకేనా? సో ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని అడిగాడు. సో ఇక్కడ ఏమడిగాడు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనకి ఆన్సర్స్ అనేవి ఈ యొక్క టేబుల్లో వస్తాయన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్పాడు? స్ట్రక్చరు, ఫంక్షను, ఆర్టరీకి వీనికి డిఫరెన్సెస్. ఇది ఉంది కదా చూడండి. థిక్నెస్ ఆఫ్ ద వాల్ చూసుకున్నట్లయితే ఆర్టరీలో థిక్గా ఉంటుంది, వీన్లో థిన్గా ఉంటుంది. తర్వాత వాల్స్ వచ్చేసి మనకి ఆర్టరీస్లో యాబ్సెంట్ అయి ఉంటాయి, వీన్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. తర్వాత కెపాసిటీ టు రిటైన్ షేప్ వెన్ బ్లడ్ ఈజ్ యాబ్సెంట్ అంటే ఇప్పుడు ఏదైనా బ్లడ్ యాబ్సెంట్ అయిందనుకోండి, షేప్ని తిరిగి అంటే మళ్ళీ బ్లడ్ ఫ్లో ప్రెజర్గా వచ్చినప్పుడు తిరిగి అది రిటైన్ చేసుకోగలుగుతుంది. ఇది కొలాప్స్ అవుతుంది అనమాట. అంత ఫ్లో అది ఆపలేదనమాట ఆ ప్రెజర్ని. సో డైరెక్షన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో వచ్చి మనం ఇప్పటివరకు చదువుకునే ఇదేమో అవే ఫ్రమ్ హార్ట్, ఇది టువర్డ్స్ ద హార్ట్. ప్రెజర్ వచ్చేసి దీంట్లో హైగా ఉంటుంది, ఆర్టరీలో హైగా ఉంటుంది, వీళ్ళలో లోగా. అందుకనే వాల్స్ కూడా ఎట్లా ఉంటాయంటే థిక్గా ఉంటాయి, ఆ ప్రెజర్ని తట్టుకోవటం కోసం అనమాట. టైప్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్పోర్టెడ్ వచ్చి యాక్చువల్గా మామూలుగా అయితే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆర్టరీ, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వీన్. అదే పల్మనరీ ఆర్టరీకి వచ్చేటప్పుడు మామూలుగా ఆక్సిజనేటెడ్ కదా, ఆపోజిట్ అనమాట. పల్మనరీ ఆర్టరీకి వచ్చేటప్పటికి డీఆక్సిజనేటెడ్ అవుతుంది. అదే పల్మనరీ వీన్లో మామూలుగా
వీన్ అంటే డీఆక్సిజనేటెడ్, బట్ పల్మనరీ వీన్కి వచ్చేటప్పటికి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఉంటుంది అనమాట. సో వీటన్నిటిని బట్టి మనకి వాల్స్ అనేవి వీన్లో ఉంటాయి, దీంట్లో యాబ్సెంట్ ఉంటాయి. దీంట్లో ఏమో థిక్గా ఉంటుంది వాల్, ప్రెజర్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట, హైగా ఉంటుంది వెన్ కంపేర్ టు ద వీన్. సో లెట్ us perform the following activities to observe arteries and veins. Sit on a table with one leg dangling and the other resting on it, so that the back one of knee rest on knee to the other. సో అంటే మనకు ఒక కాలు ముడిచి లేదా ఒకటేమో ఫ్రీగా వదిలేసి అలా కూర్చొని ఒక నీని ఏం చేయాలంటే రెస్ట్లో పెట్టాలి, ఒక నీని అట్లాగా ఫోల్డ్ చేసి ఉంచాలి. ఆఫ్టర్ ఏ టైమ్ యూ విల్ సీ దట్ ఫీల్ ద లెగ్ విచ్ ఈస్ నాట్ టాప్ గివ్స్ ఏ series of small movements with heartbeat. So if you do it for long, you will reduce the blood flow to the leg to develop pins and needles. So swing your arm round several times to fill veins the blood. Hold them vertically downwards and gently press your finger along with prominent vein stroking direction blood flow. సో అట్లా అనమాట, మన ప్రెజర్ని అప్లై చేసేసి మన బాడీ మీద వీటి యొక్క బ్లడ్ ఫ్లోని ఎలా ఉంది, తర్వాత హార్ట్ బీట్ని, ఇవన్నీ కూడా మనము జనరల్గానే మన బాడీలోనే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో కెన్ యూ సీ ద స్వెల్లింగ్ వేర్ యూ హ్యావ్ పుష్డ్ అగైనెస్ట్ ద వాల్స్. ఖచ్చితంగా మనం పట్టి ఉంచినట్లయితే మనకి స్వెల్లింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, టై చేసుకొని చోట. అంటే మరి అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు కానివ్వండి, చిన్న అనమాట, పెద్దవాళ్ళ యొక్క సమక్షంలో చేసుకోవచ్చు. సో ఆర్టరీ వాల్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎలాస్టిక్. వై? సో ఆర్టరీ వాల్స్ ఎందుకంటే వాటిలో వాల్స్ అనేవి ఉండదు, అవి ఏంటంటే మనకి వన్ డైరెక్షన్ అలో చేయాలి, తర్వాత హై ప్రెజర్తో బ్లడ్ ఫ్లో అనేది ఉంటుంది. సో అందువల్ల ఇవి థిక్గా ఉంటుంది కూడా వాల్స్, అందువల్ల అనమాట. వై వీ కంపేర్ ఆర్టరీస్ లైక్ ట్రీ విచ్ డివైడ్స్ స్మాలర్ అండ్ స్మాలర్ బ్రాంచెస్. ఎందుకంటే కెపిలరీస్ ద్వారా ఎక్కువగా కూడా ఇవి డివైడ్ అయి ఉంటాయి. అంటే ప్రతి ఒక్క సెల్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అవి సప్లై చేయాలి కదా. ద ల్యూమెన్ సైజ్ ఇస్ బిగ్గర్ ఇన్ వెన్ కంపేర్ టు ద ఆర్టరీ. వై? సో ఖచ్చితంగా అనమాట, అంటే బ్లడ్ ఫ్లో అనేది హైగా ఉంటుంది కాబట్టి ఆ ప్రెజర్ని తట్టుకోవడం కోసం వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి, లూమెన్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఆన్సర్స్. సో ఇది మనకి కార్డియాక్ సైకిల్. ఈ కార్డియాక్ సైకిల్ అర్థమైతేనే మనకి ఈ ఫుల్ సర్క్యులేటరీ సిస్టమ్ లెసన్ని మనం ఓన్గా కూడా రాయగలుగుతాం. ఏమాత్రము కన్ఫ్యూజ్ అయ్యాము అంటే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా టఫ్ టాపిక్ అయిపోతుంది. కాబట్టి నిదానంగా చెప్తాను, ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్లో అడగండి. The human heart starts beating around 21st day during the embryonic development. ఓకే, మనకి రీప్రొడక్షన్లో మన మదర్స్ వూంబ్లో మన యొక్క లైఫ్ సింగిల్ సెల్తో స్టార్ట్ అవుతుంది కదా, సింగిల్ సెల్. సో ఈ ఓవరీ అంటారు, ఓవరీ తర్వాత స్పర్మ్స్ అవన్నీ కలిసి అది ఫెర్టిలైజేషన్లో మనం చదువుతాం. సో ఆ సింగిల్ సెల్ అనేది మనకి డెవలప్ అవుతుంది, సెల్ డివిజన్ జరిగి మనకి సెల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఒక 9 months తర్వాత మనం ఒక బేబీగా క్రియేట్ అవుతాం. సో ఈ టైంలో, ఈ పీరియడ్లో 21st డే మనకి సింగిల్ సెల్ డివిజన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే 21st డేలో మనకి హార్ట్ బీట్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది అనమాట, ఫీల్ అవుతాం, హార్ట్ స్టార్ట్స్ బీటింగ్. సో ఇఫ్ ఇట్ స్టాప్స్ బీటింగ్ ఇఫ్ రిజల్ట్స్ ఇన్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్. కదా, తెలిసిన విషయమే కదమ్మా అది. 1 contraction and 1 relaxation of atria and ventricles is called cardiac cycle. సో ఒక కాంట్రాక్షన్, ఒక రిలాక్సేషన్ ఆఫ్ ఉన్నటువంటి ఏట్రియం అండ్ వెంట్రికల్స్, ఓకే, దాన్ని మనం కార్డియాక్ సైకిల్ అంటారు. ఇది కూడా అండర్లైన్ చేసుకొని నోట్ చేసుకోండి. ఇప్పుడు 1 మార్కులో అట్లా అడగచ్చు. We start with the imagination that all the 4 chambers in the heart are in relaxed state. Blood from vena cava and pulmonary veins enters the right and left atria respectively. సో మనకి పోస్టీరియర్, ఇన్ఫీరియర్ ఇవి ఉంటాయి కదా మనకి. ఇవి వచ్చేసి మనకి లోయర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేస్తాయి, ఇది అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేస్తాయి. ఇవి రెండు కూడా ఇవి ఎక్కడికి ఓపెన్ అవుతాయి, మనం దీన్ని లెఫ్ట్ దీన్ని రైట్ అంటాం కదా, దీంట్లోకి ఓపెన్ అయినప్పుడు మనకి ఏట్రియం. సో రైట్ ఇక్కడ ఉంది చూడండి, మీకు పార్ట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇది వచ్చేసి రైట్, ఇది వచ్చి లెఫ్ట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది రైట్, ఇది లెఫ్ట్. రైట్ సైడ్లో మనకి ఈ యొక్క వీనా కేవా అనేది ఉంటుంది. సుపీరియర్, ఇన్ఫీరియర్ వీనా కేవా ఎప్పుడు కూడా రైట్ సైడ్ వేసుకోవాలి. రైట్, ఇది లెఫ్ట్. అంటే సుపీరియర్ వీనా కేవా ఉన్న సైడ్ రైట్ అంటారు, ఇటు పక్క లెఫ్ట్. ఇవి లోయరు, అప్పరు బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేసి మనకి ఈ యొక్క రైట్ ఏట్రియంలోకి సెండ్ చేస్తారు. రైట్ ఏట్రియంలోకి బ్లడ్ వచ్చింది ఇప్పుడు, ఓకేనా. ఇక్కడ నుంచి అవి ఎక్కడికి వెళ్తుంది మనకి, యాజ్ యూజువల్గా రైట్ ఏట్రియం నుంచి రైట్ వెంట్రికల్కి బ్లడ్ వచ్చి చేరుతుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఎక్కడికి వెళ్తుంది, పల్మనరీ ఆర్టరీలోకి వెళ్తుంది. యాక్చువల్గా ఆర్టరీ అంటే ఏంటి, ఆక్సిజనేటెడ్ కదా, కానీ ఇక్కడ పల్మనరీ ఆర్టరీ, ఇదేంటిది పల్మనరీ ఆర్టరీ. ఈ పల్మనరీ ఆర్టరీలోకి ఏం వెళ్తుంది, ఈ కలెక్ట్ చేసినటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మనకి
దీనిలోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి రైట్ వెళ్ళిన తర్వాత పల్మనరీ ఆర్టరీలో నుంచి ఇక్కడ చూడండి లెఫ్ట్, మనకి ఇక్కడ వచ్చి రైట్. సో వీటి ద్వారా మనకి ఎక్కడికి వెళ్తాయి, లంగ్స్లోకి వెళ్తాయి. పల్మనరీ అంటే ఏమిటి, ఆర్టరీ అనేది లంగ్ కలెక్ట్ అయితే లంగ్స్ అంటే హార్ట్ నుంచి లంగ్స్ కలెక్ట్ అయ్యేటటువంటి వాటిని పల్మనరీ అంటారు. అది ఆర్టరీ అవ్వచ్చు, వీన్ అవ్వచ్చు. సో ఇక్కడ పల్మనరీ ఆర్టరీ అనేది లెఫ్ట్ బ్రాంచ్, ఇది వచ్చి రైట్ బ్రాంచ్. ఇక్కడ నుంచి బ్లడ్ లంగ్స్లోకి వెళ్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? అది ఇక్కడ చూడండి కార్డియాక్ సైకిల్లో ఫస్ట్ ఏం చెప్పాడు, ఇక్కడ మనకి వీనా కేవాలో నుంచి వచ్చినటువంటి బ్లడ్ ఏట్రియం నుంచి ఇక్కడికి వచ్చి మనకి పల్మనరీ ఆర్టరీ నుంచి ఇలాగా వెళ్ళటం జరుగుతుంది. సో నౌ ద ఏట్రియా కాంట్రాక్ట్ ఫోర్సింగ్ ద బ్లడ్ టు ఎంటర్ ఇన్ టు ద వెంట్రికల్స్. సో వెన్ ద వెంట్రికల్స్ ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్ దే స్టార్ట్ కాంట్రాక్టింగ్ అండ్ ద ఏట్రియా స్టార్ట్ రిలాక్సింగ్. సో ఒక్కసారి ఈ ఏట్రియంలో నుంచి వెంట్రికల్లోనికి బ్లడ్ వచ్చేసిన తర్వాత ఇది కాంట్రాక్ట్ అవుతుంది, ఇది రిలాక్స్ అవుతుంది. ఓకే, కాంట్రాక్ట్ డ్యూ టు ద ప్రెజర్ ఆఫ్ బ్లడ్ మూవ్స్ ఇన్ టు ద అయోటా అండ్ పల్మనరీ ఆర్టరీ. సో అయోటాలోకి ఇక్కడ పల్మనరీ ఆర్టరీలోనికి ఆ యొక్క కాంట్రాక్షన్ వల్ల వచ్చే ప్రెజర్ వల్ల బ్లడ్ అనేది మూవ్ అవుతుంది అనమాట. సో ద aperture between the atria and the ventricle is closed by walls. When the walls are closed forcibly we can listen the first sharp sound of the heart lub. సో మనకి లబ్ డబ్ అనేటటువంటి రెండు సౌండ్లు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వాల్స్ అనేవి ఈ ఫ్లో వల్ల ప్రెజర్ వల్ల ఏమవుతుంది, మళ్ళీ తిరిగి ఏట్రియంలోకి బ్లడ్ వెళ్లకుండా ఇమ్మీడియట్గా ఈ వాల్స్ క్లోజ్ చేసేస్తాయి. క్లోజ్ చేయటం వల్ల మనకి ఆటోమేటిక్గా వెంట్రికల్ మీద ప్రెజర్ వస్తుంది అనమాట. సో ఈ క్లోజ్ అయ్యేటప్పుడు వచ్చే సౌండ్నే మనము లబ్ అంటాం. మనం ఏమంటాము, లబ్ అంటాం. వెన్ ద వెంట్రికల్స్ స్టార్ట్ రిలాక్సింగ్ the pressure in the ventricle is reduced, the blood which has entered to the arteries tries to come back into the ventricles. So the blood which has entered the arteries tries to come back into the ventricles లోనికి రావడానికి ట్రై చేస్తుంది. The walls which are present in the blood vessels are closed to prevent backward flow of blood into the ventricles. మళ్ళీ ఒక్కసారి వీటికి పల్మనరీ ఆర్టరీస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆర్టరీస్లోకి మళ్ళీ బ్లడ్ అనేది వెనక్కి రాదనమాట. రాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాల్స్ అనేవి ఆపేస్తాయి. నౌ వీ కెన్ లిజన్ టు ఏ డల్ సౌండ్ ఆన్ ద హార్ట్ డబ్. సో ద ఏట్రియా ఆర్ ఫిల్డ్ అప్ విత్ బ్లడ్ అండ్ ఆర్ రెడీ టు పంప్ ద బ్లడ్ ఇన్ టు ద వెంట్రికల్స్. సో ఎప్పుడైతే మనకి ఈ ఏట్రియా అనేది అది రైట్ కానివ్వండి లెఫ్ట్ కానీ ఒక్కసారి ఫిల్ అయింది అంటే వెంటనే ఆటోమేటిక్గా బ్లడ్ ఫ్లో అనేది వెంట్రికల్స్లోనికి వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అట్లా మనకి ఈ యొక్క బ్లడ్ ఫ్లో దాని నుంచి కిందకి వచ్చేటప్పుడు మనకి ఆ వాల్స్ యొక్క క్లోజ్ అవ్వటము ఓపెన్ అవ్వటము వల్ల వచ్చే సౌండే లబ్ డబ్. ద సీక్వెన్షియల్ ఈవెంట్స్ ఇన్ ద హార్ట్ విచ్ ఆర్ cyclically repeated are called cardiac cycle. సో ఈ విధంగా మనకి ఇక్కడ చూసాం మనం ఇప్పుడు రైట్ సైడ్ అన్న మన లెఫ్ట్ సైడ్లో కూడా అంతే కదా. సో మనకి లెఫ్ట్ సైడ్లోకి వచ్చిన ఏట్రియంలోంచి వచ్చింది మన అయోటా ద్వారా తిరిగి మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది తిరిగి ఆర్గాన్స్లోకి వెళ్తుంటుంది అనమాట. ఇదంతా ఒక కంటిన్యూస్గా జరిగే సైకిల్ అనమాట. ద కార్డియాక్ సైకిల్ ఇన్క్లూడ్స్ అన్ యాక్టివ్ ఫేజ్ సిస్టోల్ అండ్ రెస్టింగ్ ఫేజ్ డయాస్టోల్. ఇది ఇంపార్టెంట్ అనమాట. యాక్టివ్ని ఏమంటారంటే సిస్టోల్ అంటారు, యాక్టివ్ ఫేజ్లో ఉండదని సిస్టోల్ అని, రెస్టింగ్ ఫేజ్లో ఉండదని డయాస్టోల్ ఆఫ్ ఐట్రీ అండ్ వెంట్రికల్స్ అంటారు. ద హోల్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ అప్రాక్సిమేట్లీ 0.8 సెకండ్లో. ఒక్కసారి హార్ట్లోకి బ్లడ్ రావటము తిరిగి పంప్ అవ్వటం అనేది 0.8 సెకండ్లో ఈ కార్డియాక్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంటుంది. ద టైమ్ నీడెడ్ ఫర్ ఏట్రియా కాంట్రాక్షన్ వచ్చి 0.11 to 0.14 సెకండ్. అదే వెంట్రికులర్ వచ్చేటప్పటికి 0.27 to 0.35 సెకండ్స్. హెన్స్ నేచురలీ ద బ్లడ్ ఈజ్ పంప్డ్ ఇన్ టు ద బ్లడ్ వెజల్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో ఒక ఇంటర్వెల్స్ ప్రకారం అంటే వస్తూ ఉంటుంది బ్లడ్. ద టిష్యూస్ విల్ నాట్ రిసీవ్ ద బ్లడ్ కంటిన్యూస్లీ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ప్రెడ్స్. ఒక్కసారి కంటిన్యూగా బ్లడ్ అనేది తీసుకోవాలన్నమాట ఒక ఇంటర్వెల్స్ ద్వారా టైం తెలుసుకుంటే. వెన్ వీ కీప్ అవర్ ఫింగర్స్ ఎట్ ద రిస్ట్ దేర్ హ్యాస్ ఆర్టరీస్ పాసింగ్ ఇన్ టు ద హ్యాండ్ వీ ఫీల్ ద ప్రెజర్ ఆన్ ద బ్లడ్ మూవింగ్ ఇన్ ఇట్. దిస్ ఈస్ కాల్డ్ పల్స్. ద రేట్ ఆఫ్ ద పల్స్ విల్ బీ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్. ఎప్పుడు కూడా మనము ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఇట్లా చూసుకున్నట్లయితే మనకి ఇట్లా పట్టుకున్నట్లయితే మనం పల్స్ రేట్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ పల్స్ రేట్ అనేది దేనికి ఈక్వల్ అంటే మన యొక్క హార్ట్ బీట్కి ఈక్వల్. సో ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఇచ్చారు చూడండి. బ్లూ వేల్ అనేది చాలా పెద్ద ఎనిమల్ కదా, దానికి వెయిట్ వచ్చి 1,50,000 kgs ఉంటే దాని యొక్క హార్ట్ వెయిట్ వచ్చి జస్ట్ 750 kgs ఉంటుందంట. నెంబర్ ఆఫ్ బీట్స్ వచ్చి 7. ఇక్కడ చూడండి మనకి బర్డ్. సో కోల్టిట్ బర్డ్ 8 grams ఉంటుందంట వెయిట్, బట్ హార్ట్ బీట్ ఎంత వచ్చిందమ్మా 1200 వచ్చింది. మ్యాన్ వచ్చి 60 to 70 kgs 300
300 grams ఉంటే 76 ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనకి సైజ్ పెరిగే కొద్దీ హార్ట్ బీట్ తగ్గుతుంది. సో దానికి రీజన్ ఏంటంటే మనకి IBM అంటారు కదా, సో అది ఒక సపరేట్ టాపిక్ అనమాట. సో ఇదనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే సైజ్ ఆఫ్ ద బాడీ సైజ్ పెరిగేటప్పుడు హార్ట్ బీట్ తగ్గటము, సైజు తక్కువ ఉన్నప్పుడు వెయిట్ కానీ తక్కువ ఉన్నప్పుడు హార్ట్ బీట్ పెరగటం అనేది ఇక్కడ మనం గమనిస్తాం. తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఎనిమల్స్లో సింగిల్ డబుల్ సర్క్యులేషన్ అనేది ఉంది. సో అది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్